ప్రవీణ్ పగడాల అన్నగారు చనిపోయారు అన్న విషయం మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు తెలియాల్సిన విషయం ఏంటంటే యాక్సిడెంటల్గా ఆయన చనిపోయారా, పక్కా ప్లాన్డ్గా ఆయన ఎవరైనా చంపారా అన్న విషయం బయటికి రావాలి. యాక్సిడెంటల్గా చనిపోయారు అని అంటే ప్రగాఢ సానుభూతిని తెలియచేసి వదిలేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళిపోయారు, దేవుని పిలుపును అందుకున్నారు అని ధైర్యంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పిలిచినప్పుడు ఎవడైనా వెళ్ళిపోవాల్సిందే. కుట్రపూరితంగా ఆయన్ని చంపారు అంటే మాత్రమే దీని వెనక చాలా రాజకీయం నడిచింది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో మనిషిని బట్టి కాదు, అతని మతాన్ని బట్టి గౌరవించే పరిస్థితుల మధ్యన మనం బతుకుతూ ఉన్నాం. మీకు ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. ఎప్పటికి సుమారు ఒక నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో చెలకూరి బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారి మీద దాడి జరిగింది. మీ అందరికీ జ్ఞాపకం ఉండుంటుంది. రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు దాడి చేసినటువంటి వ్యక్తి వీర రాఘవరెడ్డి అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా రంగరాజన్ గారికి ఫోన్ చేశారు. కష్టం ఏదైనా వస్తే నేనున్నాను, ఎవరు భయపడొద్దు, డైరెక్ట్ గా మా ఎమ్మెల్యే నీ దగ్గరకు వస్తాడు అని రంగరాజన్తో మాట్లాడారు. మా ప్రతిపక్ష పార్టీ అధ్యక్షులు కేటీఆర్ గారు ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడి వచ్చారు. చివరికి అన్ని పార్టీల వాళ్ళు మీడియా సంస్థలతో సహా వెళ్లారు. అయితే గుర్తుపెట్టుకోవాలి, ఒకవేళ ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గాని పేరు మోసినటువంటి ఒక హైందవ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడో లేకపోతే పూజారో లేకపోతే పీఠాధిపతో అయ్యుంటే రాష్ట్రం మొత్తం దద్దరిల్లిపోతూ ఉండేది ఈ సమయానికి. కానీ చనిపోయింది క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించిన ఓ సాధారణమైన దైవజనుడు. వారికి సాధారణమే కావచ్చు, కానీ 100 మంది అజయ్ బాబులు కలిపినా ప్రవీణ్ పగడాల గారి జ్ఞానం ముందు సరిపోరు నిలబడి. హిందూ సహోదరులతో అయినా, ముస్లిం సహోదరులతో అయినా, క్రైస్తవ సహోదరులతో అయినా అక్షరం ముక్కరాని వాడికి కూడా దేవుని వాక్యాన్ని అర్థమయ్యేలాగా చెప్పిన ఈ తరపు అపోస్తుడు ఆయన. అలాంటి వ్యక్తి అత్యంత కిరాతకంగా చనిపోయిన స్థితిలో మనకు కనబడ్డారు. ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి రావడానికి వీల్లేదు. అయితే ఇది యాక్సిడెంట్ అనుకోవడానికి దానికి కొన్ని ఆధారాలు కావాలి. యాక్సిడెంట్ అనేది ఒకవేళ వాస్తవం అయితే ఆ ఏరియాలో ఉండే సీసీ ఫుటేజ్ లో వచ్చిన బండి పడేది కూడా తప్పనిసరిగా నమోదై ఉండాలి. ఒకటి. రెండోది, నిద్రమత్తులో ఈయన పడిపోయాడు అన్న మాట అవాస్తవం. ఏదో ఒక బండి కొట్టేసి వెళ్ళింది, లారీనో బస్సునో ట్రాక్టర్నో కొట్టెళ్ళిందంటారా? యాక్సిడెంట్ జరిగినటువంటి ఆ స్థలంలో అద్దం పెంకులు అలా పడిపోయి ఉండాలి, బండి డ్యామేజ్ అయి ఉండాలి. అట్లాంటి సంఘటన జరగల. మరి ఏ అవకాశం ఉంది అనంటే, ఒకవేళ పాస్టర్ గారే నిద్రమత్తులో పడిపోయారే అనుకుందాం కొంచెం సేపు. ఆయన తలకి లారీ ఎక్కెళ్ళినా పగిలిపోని హెల్మెట్ ఉంది. ఒకవేళ ఈ రోడ్డు మీద నుంచి పక్కనుండే కాలువలో పడ్డంత మాత్రాన పెదాలు పగలవు, వెనక తల తెగదు, మనిషి చచ్చిపోడు. అసలు ఇంపాసిబుల్. కావాలంటే ఆ హెల్మెట్ నాకు పెట్టి నన్ను పడేయండి అక్కడ, మీ అందరి ముందు నేను పడతాను. ఇప్పుడు అది అసలు అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన ఒక లోయలో పడలా, ఆయన ఒక ఏమంటారు ఎత్తైన కొండ మీద నుంచి పడలా, జస్ట్ రోడ్డు పక్క నుంచి ఒక సౌటి కాలంలో పడ్డారు. ఇన్ని చూసినప్పుడు ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్ర జరిగింది అన్న ఆలోచన మనకు అర్థమవుతుంది. ఈ నెల రోజులుగా ఏం జరిగిందో మీ అందరికీ చెప్తాను. ప్రవీణ్ పగడాల గారు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడితే ఆయనతో క్షమాపణ చెప్పించారు కొంతమంది. మీ అందరికీ తెలుసు ఆ విషయం. దానికి సంబంధించి ఆయన క్షమాపణ చెప్పటమే కాదు, దయచేసి నన్ను ఇక వదిలిపెట్టండి అని బ్రతిమిలాడినటువంటి మెసేజ్లు కూడా నా దగ్గర ఉన్నాయి. దానితో పాటు ఆయన ఏమన్నారు అంటే, వీళ్ళు నన్ను చంపేసేలాగే ఉన్నారు అని మాట్లాడారు. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ సామాజిక వర్గం వాళ్ళు ఏదైనా చేశారా అని అనుకోవడానికి ఇది పవిత్రమైన రంజాన్ మాసం. ప్రాణం పోయినా ఇంకొకరి మీద ఈ సమయంలో వాళ్ళు చేయవే. పవిత్ర రంజాన్ మాసం నడుస్తోంది. మరేమై ఉండాలి?
ప్రవీణ్ పగడాల గారికి ఆ సామాజిక వర్గానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవని ఎవరో కావాలని అదునుగా తీసుకుని ఈయన మీద దాడి చేసి ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది ఇప్పుడు.